హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు నేను రోజు పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తానో అవైతే మీకు ఒక చిన్న వీడియో చేసిన చూద్దాం రండి. వీడియో నేను ఎందుకన్నానంటే జాబులు చేసే అబ్బాయిలైతే మాత్రం బయట జాబులు చేసి వచ్చేసి ఇంట్లోకి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని వంట చేసి పెడితే తిని మంచిగా ఆరామ్స్ రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి మళ్ళీ బిజినెస్‌లోకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు మాత్రం బయట ఏ బిజినెస్ చేసినా డాక్టర్ గానీ, యాక్టర్ గానీ, ఏ పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా మళ్ళీ ఇంట్లోకైతే మాత్రం ఈ ఇంట్లో ఉన్న పనులైతే చేయక అస్సలు తప్పదు. ఆ పనులు ఏ పనులైనా సరే బట్టలు పిండుకోవడం కావచ్చు, ఊడవడం, చల్లడం కావచ్చు, ఇంట్లో వంట చేసుకోవడం కావచ్చు, ఏ పనులైనా మాత్రం కంపల్సరీ చేయాలి. ఇంట్లో పనులన్నిటికన్నా కష్టమైన పని ఏదన్నా ఉందంటే మాత్రం బట్టలు పిండడం పనే. ఆ బట్టలు పిండుకోవడం పనేది ఎంత లేట్ అయినా పర్లేదు బట్టలైతే తెల్లగా ఉన్నదైతే నాకైతే నచ్చదు. బయట ఎంత కష్టమైనా సరే బయట చేసేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా ఆ పని అంతే నీట్‌గా చేసుకోవాలి. అప్పుడే నాకు మనసు తృప్తిగా అనిపిస్తుంది. బట్టలు పిండేలోపు అమ్మాయి అయితే కొంచెం జావ చేసుకొని కూల్ చేయడానికి తీసుకొచ్చి ఇచ్చింది. జావ తాగిన తర్వాత బట్టలు ఆరేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చాయ్ తీసుకొచ్చి ఇచ్చిర్రు. చాయ్ కూడా తాగేసిన తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చేసి బెడ్‌రూమ్ మంచిగా నీట్‌గా చదురుకొని, ఎందుకంటే పొద్దంతా పోయి బయట అలసిపోయి కష్టపడి వచ్చి రెస్ట్ తీసుకునేది మనం బెడ్‌రూమ్‌లోనే కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నాకు ఇట్లుండుడు ఇష్టం. అందుకని మంచిగా నీట్‌గా చదురుకున్న తర్వాత కిచెన్‌లోకి వెళ్ళిన. పోయేసరికి మళ్ళీ వంట చేసింది మా చిన్నమ్మాయి. వెజిటేబుల్ వంట, ములక్కాయ పప్పు, ఆలు బిర్యానీ, బగారా రైసు చేసింది. ఆ బగారా రైస్ బాక్స్ పెట్టుకున్న. తిందామని ట్రై చేసేలోపే ఫోన్ల మీద ఫోన్లు. ఆ ఫోన్లకు మనశ్శాంతి లేకుండా తినడం వద్దులే అని చెప్పేసి బాక్స్ పెట్టుకొని పొద్దున్నే ఇంకా షాప్‌కి వెళ్ళినాక తిందామని చెప్పేసి షాప్‌కి రెడీ చేసుకుంటున్నా. ఆడవాళ్ళ జీవితాలంటే ఇగో ఇట్లుంటాయి. బయట ఏ జాబ్ చేసినా, ఏం చేసినా, బిజినెస్ చేసినా ఇంటికొచ్చినాక మాత్రం ఈ బాధ్యతలైతే తప్పవు. ఇంట్లో హౌస్ వైఫ్ డ్యూటీ పూర్తి చేసుకొని బిజినెస్‌కెళ్ళిపోతున్నాను. బాయ్ మరి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.